అమెరికా ట్రేడ్ డీల్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత ప్రయోజనాల కోసమే యుఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని కేంద్రం చెప్తోంది. అయితే ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అమెరికాలో అదానిపై కేసు ఉన్నందుకే రైతుల కష్టాన్ని, దేశం మొత్తాన్ని అమ్మేశారని ఆరోపిస్తోంది. భారత్పై అమెరికా విధించిన సుంకాలపై విమర్శలెన్ని ఎదురైనా తాము సహనంగా ఉండటంతోనే గెలిచిందన్నారు ప్రధాని మోదీ. యుఎస్ తో చేసుకుంటున్న ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు. వాణిజ్య చర్చలపై ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇదొక నిదర్శనమన్నారు. అమెరికా ట్రేడ్ డీల్ పై ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు ప్రధాని మోదీ. దేశంలో పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ట్రేడ్ డీల్ కు ట్రంప్ ఒప్పుకున్నందుకు ప్రధాని సన్మానించారు ఎన్డీఏ ఎంపీలు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్ లో ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇప్పుడు తుది అవగాహనే జరిగిందని చెప్పారు. ట్రేడ్ డీల్ పై ఈ వారం 2 దేశాల సంయుక్త ప్రకటన ఉంటుందని చెప్పారు. ట్రేడ్ డీల్ తో ప్రతి పౌరుడి ప్రయోజనాలు కాపాడబడతాయన్నారు గోయల్. అమెరికాతో ఒప్పందంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. And today 140 crore Indians are celebrating a trade deal which is under final stages of detailing between the negotiating teams of both countries. We will be shortly issuing a joint statement. రైతుల రక్త మాంసాలను ప్రధాని మోదీ అమెరికాకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు ఎల్ఓపి రాహుల్. తీవ్ర ఒత్తిడితోనే యుఎస్ తో ట్రేడ్ డీల్ జరిగిందని ఆరోపించారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు నిజానికి మోదీపై ఉన్న కేసు అన్నారు రాహుల్. దాదాపు 4 నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. एप्स्टाइन फाइल्स में जो है जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है. और दूसरा जो अदानी जी पर केस है जो एक्चुअली मोदी जी पर केस है क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है. तो ये 2 प्रेशर पॉइंट्स हैं और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. ట్రేడ్ డీల్ పై పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా ఎవరు ఆపారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రి బయట ప్రకటన చేయకూడదన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే విపక్షాల మాటలు అధికార పక్షం వినాలన్నారు పవన్ ఖేరా. When the session of parliament is ongoing, the minister cannot and should not come out and give a statement. Who stopped him from making the statement? Point is, they did not allow the leader of opposition to complete his statement. This is unprecedented. It has never happened in the parliamentary history of India. భారత్ పై సుంకాలు తగ్గించేందుకు ట్రంప్ విధించిన షరతులేంటో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం. ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా, ఇరాన్ నుంచి భారత్ చమురు కొనకుండా మనపై ట్రంప్ ఒత్తిడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా నిర్ణయిస్తే అంతర్జాతీయ వ్యవహారాలపై ఇండియాకు పట్టు ఉండదన్నారు ఎంపీ కార్తి చిదంబరం. And President Trump is known to be making very, on impulse, he makes a lot of statements. So how can we pass judgment until we get full details? And the government of India must give a comprehensive statement and must also say what concessions they are giving to the United States and what concessions the United States is giving to India to trade. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై రష్యా స్పందించింది. ఇండియా తమ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు సమాచారం లేదని తెలిపింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూస్తామని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది.